మీ కుటుంబాన్ని మీరు వెలిగించగలుగుతారో, సంఘాన్ని వెలిగించగలుగుతారో, సమాజాన్ని వెలిగించగలుగుతారో, నిజంగా దేవుని యొక్క రాజ్యస్థాపనలో మీరందరూ కూడా దివిటీలు వలె. అతడు మండుచు ప్రకాశించుచున్న, ఎవరి గురించి చెప్పాడు? ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. అతడు మండుచు ప్రకాశించున్న దీపం వలె. సో మీరు కూడా వెలగాలని, అనేక మంది ప్రకాశింప చేయాలని మనసారా కోరుతూ టీసీసీ ఉమెన్స్ ఫెలోషిప్ వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియపోస్తున్నాను. లెట్స్ ఇన్వైట్ మనం నిస్సి పాల్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని మనం ఇద్దాం. ఈ యొక్క మంచి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి ప్రిసైడర్కి ప్రత్యేకమైన శుభాలు తెలియపోస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టీసీసీ, గాడ్ బ్లెస్ కువైట్, గాడ్ బ్లెస్ అవర్ బ్లెస్డ్ ఇండియా.
హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడదాం. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభుని మనం ఆరాధిద్దాం. దేవుని కార్యాలు మనం ఆస్వాదిస్తున్నాం. దేవుని సన్నిధిని మనం అనుభవించే గొప్ప కృపను ప్రభు మనకిచ్చినప్పుడు వాటిని మనం పొందుకొని ఒక నూతనమైన ఆశయాలతో, నూతన హృదయంతో ప్రాంతం నుండి వెళ్ళాలని మనసారా కోరుతున్నాను. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. అందరూ చప్పట్లు కొడదాం. ప్రకాశించే దివ్య సీయోనులో గనుడా నిన్ను స్తుతించే భాగ్యమును అల్పులమైన అభాగ్యులమైన మాటలు ఇస్తున్నావు. నీ కృపతో వందనాలు. నీ గివ్ యు ఆనర్, వి గివ్ యు ప్రైజ్. వాళ్ళందరూ కలిసి ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో గనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కల. చేతులు పైకెత్తి ఆరాధనా 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 నీకే ఆరాధన. అందరూ ఆరాధనా నీకే ఆరాధనా 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 ఆరాధనా నీకే ఆరాధనా. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆమేన్. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై ప్రకాశింతును. ఆమేన్. నా తండ్రి నీ సన్నిధిలో దీనులనై ప్రకాశింతును.
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుదా. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి మన కుడి హస్తాన్ని ఆకాశం వైపు ఎత్తి రాత్రి కాల సమయంలో ఆశ్చర్యకరుడవయ్యా నీకు స్తోత్రం, ఆలోచనకర్తవు నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు స్తోత్రాలు. తండ్రి నీకే వందనాలయ్యా. Our gracious heavenly Father, with humble heart we just come to your awesome presence, O Lord. Whatever we are today, not by our power, not by our strength, Lord, only because of your grace we are alive today. We are worshiping you today, Lord. Thank you for giving this beautiful evening to spend in your love presence, Lord. మీరు మాకు ఇస్తున్న ప్రతి సమయానికి నీకు స్తోత్రాలు. ఎంత గొప్పవాడవయ్యా. నిన్ను స్తుతించగలిగే ఆధిక్యతను నీ బిడలముగా మమ్మల్ని చేసుకొని వేరుపరుచుకొని అయ్యా పిలుచుకొని నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నాం. ఏమిచ్చి మీరు నన్ను తీర్చగలము. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. ఈ చిన్ని స్తుతి ఆరాధనను మీరు స్వీకరించండి. నేను నీ వాక్యాన్ని విత్తబోతుంటుండగా సూటిగా నీ బిడలతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా నన్ను సిలువ చాటున మరుగుపరిచి నీ యొక్క స్వరాన్ని నీ బిడలకు వినిపింపచేసి ఒక వినూత్నమైన రీతిలో ఒక క్రొత్త కోణంలో నీ బిడలు వాక్యాన్ని వినగలుగుటకు నీ సహాయాన్ని అనుగ్రహించమని మనసారా కోరుతూ చేరొచ్చిన ప్రతి బిడను నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి ఇంతటి అద్భుతమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవుని సేవకులు అపోజిల్ లివింగ్స్టన్ అయ్య గారికి, అంకుల్కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో అంకుల్ ఉన్నారు, సోమరాజు గారు అంకుల్ ఉన్నారు. వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎంతో చక్కని హృదయము
మరి దాదాపుగా 3 రోజుల నుంచి వాడిని చూస్తూ వస్తున్నాను. ఆ స్మైల్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మరి ఎంతో యాక్టివ్గా, ఇందాక సిస్టర్ చెప్పారు, తను హుషారుగా ఉంటూ సంఘాన్ని కూడా హుషారుగా మరి యాక్టివ్గా ముందుకు తీసుకువెళ్తున్నారని. నిజంగా దేవుని నామానికి మహిమ. మరి ఆంటీ కూడా ఉన్నారు, తనని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మధ్యలో మరి జానకి సిస్టర్ ఉన్నారు, షైని గారు ఉన్నారు. మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. చక్కని మ్యూజిక్ టీం మన మధ్యలో ఉన్న బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ. చక్కని మరి మ్యూజిక్ని వాయించిన దేవుని ఆరాధించగలిగి దేవుని సన్నిధిని అనుభవించే కృపను దేవుడు మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విని దేవునిలో మనం బలపరచబడదాం. మరి నాకు ఇవ్వబడిన సమయం చాలా కొద్దిది, కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీరు కూడా అంతే శ్రద్ధగా దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఇక్కడ చాలా, నేను పిల్లులు చూస్తున్నాను, క్యాట్స్ చూస్తున్నాను. కువైట్లో అయితే మరి ఇండియాలో కుక్కలు కనబడతా ఉంటాయి కదండి. నాన్న జంతువులు పెంచుకుంటుంటారు పెట్స్ని. మరి కొన్ని ప్రాంతాల్లో కుక్కలు అనకూడదు వాటిని, ఎందుకంటే వాటిని చాలా ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. వాటికి చక్కని పేర్లు పెట్టి మరి హనీ అని, రోజ్ అని, ఇప్పుడు మరి భార్యను ఏ విధంగా అయితే పిలుస్తారో వారు పెంచుకుంటున్న పెట్స్ని కూడా అంతకంటే ఆప్యాయంగా పిలుచుకునేవారు చాలామంది ఉన్నారు. ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. మరి వారికి ఒక కుమార్తె ఉంది. అయితే వారు కూడా ఒక పెట్ని పెంచుకుంటున్నారు. అదేంటంటే ఒక కుక్కని, అదేవిధంగా ఒక గాడిదని పెంచుకుంటున్నారు. వారి దగ్గర పెరుగుతాయి, చక్కగా వారి దగ్గరే ఉంటాయి. అయితే ఆ కుమార్తె ఎక్కువ మాట వినదు. చాలా గారభంగా పెంచారేమో. ఆ గారభంతో తల్లిదండ్రుల మాట కొన్నిసార్లు ధిక్కరిస్తూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు అంటున్నారంట, మరి దానికి ముందుగా ఆ కుక్క గాడిద మాట్లాడుకుంటున్నాయి, ఎన్ని కష్టాలు మనకి, వీళ్ళని చూడు ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఒక కూతురు, తనకి ఏది కావాలంటే అది కొని పెడతారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తారు. మనం బ్రతుకులు చూడు, కట్టేసిన దగ్గరే ఉండాలి, వారు ఏది పెడితే అది తినాలి అంతే అని చెప్పేసి వెట్టి చాకరీ చేయాలని అవి 2 మాట్లాడుకుంటున్నాయంట. అయితే కుక్క అంటుందంట గాడిదని, నీకు అంత బాధ ఉన్నప్పుడు మరి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడి నుంచి, నీకంత తిప్పలు ఏమొచ్చాయి, నేను నీ కట్లు విప్పేస్తాను, నీ తాడిని నేను తీసేస్తాను, వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా మరి ఫ్రీగా నువ్వు బ్రతికే ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే అప్పుడు గాడిద ఒక మాట అనిందంట, నన్ను ఒకే ఒక్క మాట నన్ను బ్రతికిస్తుంది, ఒక్క మాట ద్వారా నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను, ఇంత కష్టాలైనా నేను అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా, మా యొక్క యజమాని ఇంట్లో ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పద్దాకు ఒక మాట అంటుందంట తన కూతురుతో, ఏమే నువ్వు మాట వినట్లేదు, నేను ఆ గాడిదకిచ్చి పెళ్లి చేస్తాను అనిందంట తల్లి. అనగానే ఆ మాట విన్నప్పుడల్లా ఈ గాడిదకి ఉప్పొంగిపోతుంది. గాడిద ఆనందానికి అవధులు లేవు. ఓహో, అయితే ఆ కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఏదో ఒక రోజున, ఆ ఆశే నన్ను నిలబెడుతుంది, ఏదో ఒక రోజున నాకు ఇచ్చి పెళ్లికి చేయకపోరా మరి కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ రోజు కొరకే నేను వెయిట్ చేస్తున్నానని ఆ గాడిద కుక్కతో సమాధానం చెప్పిందంట. నిజమే, మనకు హాస్యాస్పదంగా ఉండొచ్చు ఈ మాట వింటున్నప్పుడు. చాలాసార్లు మనం కూడా మాట అంటాం, నువ్వు మాట వినలేదనుకో, సరిగ్గా చదవలేదనుకో, నేను ఆ గాడిదకిచ్చి పెళ్లి చేస్తానంటాం. లేదంటే ఏదైనా మరి పనికి రాని వాళ్ళు ఏదో వేస్ట్గా తిరుగుతూ ఉంటారు చూడండి, వారికి చంట కడతానని చెప్తూ మాట్లాడుతూ ఉంటాం చాలామంది కుటుంబాల్లో తల్లులు. నిజమే, ఈ తల్లి కూడా ఆ మాట మాట్లాడుతున్నప్పుడల్లా మరి పెరట్లో ఉంటున్న ఆ గాడిదకు బలం వస్తుంది, ఆనందం వస్తుంది, ఏదో ఒక రోజున కూతుర్ని నాకు మరి ఇచ్చి పెళ్లి చేస్తారు అని ఆ నిరీక్షనే దాన్ని అక్కడ నిలబెడుతుంది ప్రియదేవుని బిడ్డలారా. లేదంటే ఎప్పుడు ఏదో రకంగా అది విదిలించుకొని వెళ్ళిపోయేదేమో. అయితే ఈ రోజున ఒక్క మాట, ఈ రోజున ఆ గాడిద ఆ ఒక్క మాట చేయరని తెలుసు, మరి ఇల్లాలేమి చేయదు, ఒట్టి నేమ్ సేక్ ఆ మాట మాట్లాడినంత మాత్రాన ఆ నిరీక్షణతో ఆ విశ్వాసంతో గాడిద అక్కడ ఉండిపోతుంది. ఈ రోజున మనము కూడా యేసయ్య మీద ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని మాటలు మనకు ఉజ్జీవింపచేసేవి, దేవుని మాటలు మనల్ని నూతన కోణంలోనికి నడిపించేవి. ఒక మనిషి మాట్లాడుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత లేదంటే ఒక గంట తర్వాత ఆ వ్యక్తి యొక్క మాటలు విసుగు రావచ్చు, కానీ దేవుని మాటలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా, మనం వినే కొలది వినాలనిపించేవి, వినే కొలది నూతనమైన అంశాలు దేవుని మాటలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజున
దేవుని వాక్యము నూతనమైనది. అది వినే కొలది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన కోణంలో, నూతన విషయాలతో మనల్ని ఆనందింపచేసేవాడు, మన హృదయాలను తెప్పలింపచేసే దేవుడు. కాబట్టి ఈ రోజున ఆ వాక్యాన్ని వినడానికి మనమందరం వచ్చాం. కాబట్టి మనమందరం కూడా దేవుని మీద, దేవుని వాక్యము మీద మన కాన్సన్ట్రేషన్స్ పెట్టి మరి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా మంది మరి స్త్రీలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారండి. స్త్రీలేం తక్కువ కారు. ఈ రోజున సమాజం అనేది ఒకప్పుడు మరి మొన్నటి వరకు స్త్రీలు బలహీనులని, స్త్రీలు దేంట్లోనూ పని చేయరని, స్త్రీలు అన్ని విషయాల్లో తక్కువే అని అనేవారు. కానీ ఈ రోజుల్లో మారిపోయాయండి, పరిస్థితులు మారిపోయాయి. ఒక సామెత మనకు తెలుసు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ కదా. ప్రతి ఒక్క పురుషుని సక్సెస్ వెనకాల ఎవరుంటారట? ఒక స్త్రీ, గుణవతి అయిన భార్య, చక్కని ఇల్లాలు మరి ఆ పురుషునికి ఉన్నప్పుడు, ఆ యజమానికి ఉన్నప్పుడు ఆ యజమానుడు చక్కగా సక్సెస్ని సాధించగలడు. హల్లెలూయా. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు కదా. మన దేహానికి దీపము కన్ను కదండి. దేహానికి దీపము కన్ను, ఇంటికి దీపము ఇల్లాలు. అయితే ఈ ఇల్లాలకి దీపం ఎవరు? మరి ఇల్లాలకి కూడా దీపం అవసరం కదా. ఇల్లాలుని నడిపించే ఒక నాయకుడు కావాలి కదా. మరి ఇల్లాలకి ఆ దీపం ఎవరు అంటే నా యేసయ్య వాక్యమే. హల్లెలూయా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజున ప్రతి ఇల్లాలు కూడా మరి ఇక్కడ అందరూ చక్కగా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నీకు దీపమై ఉన్న దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. నీ జీవితమే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఒక క్రమబద్ధీకరణలో, ఒక ఆధ్యాత్మికమైన పదంలో నువ్వు ముందుకు తీసుకువెళ్ళగలవు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ప్రార్థన యోధురాళ్ళు ఉన్నారు, చాలామంది చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు, మరి చాలామంది మరి ప్రార్థనతో విజయాన్ని సాధించిన వారు ఉన్నారు. అందరి గురించి చెప్పడానికైతే ఇది సమయం కాదు. కానీ ఒకే ఒక్క స్త్రీని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మరి తనే నయోమి. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభా నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి? ఇండియా నుండి నన్ను ఇక్కడి వరకు నడిపించావు, మరి నీ బిడ్డలతో నన్ను ఏం మాట్లాడాలని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు చూపిస్తున్నాడు, నయోమిని గురించి నువ్వు మాట్లాడు. నయోమి జీవితం ద్వారా అనేకులు ఈ రోజున మరి మారాలి. నయోమి ఏ విధంగా అయితే తప్పిపోయిందో, నయోమి ఏ విధంగా అయితే తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో, ఇక్కడ కూడా చాలామంది అది పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు నా బిడ్డలకి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ నయోమి ద్వారా మాట్లాడమని ప్రభు నాతో చెప్పినప్పుడు నేను లోబడి మీ మధ్యకు వచ్చాను. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదివాము, మరొక్కసారి ఆ మాటలు మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము కొన్ని మాటలు చదువుదామా? నాకు ఎవరైనా హెల్ప్ చేయగలరా? న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు ఉన్నారట. వారి పేర్లేంటి? మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, న్యాయాధిపతులు ఏలిన దినములలో గొప్ప కరువు కలిగిందంట బెత్లెహేములో. నిజంగా బెత్లెహేము అను మాటకు చక్కని అర్థం ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం లేకుండా వ్యర్థముగా ఏ మాటను కూడా ఈ దివ్య జ్ఞాన గ్రంథంలో వ్రాయించి పెట్టలేదు. బెత్లెహేము అను మాటకు అర్థం ఏంటి? రొట్టెల గృహము, సమృద్ధి కలిగిన ప్రాంతము, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే ప్రాంతం ఇది బెత్లెహేము. అయితే ఈ నయోమి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందంట? బెత్లెహేము నుండి, అనగా దేవుని ఆశీర్వాదములో నుండి, సమృద్ధి కలిగిన ఈ స్థలము నుండి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు, వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. నిజంగా ఎంత ఫూలిష్ డెసిషన్ తీసుకుందంటే ఇక్కడ నయోమి, మనకు తెలుసు నయోమి చాలా భక్తి కలిగిన స్త్రీ, చాలా ప్రార్థన పరురాలు. తన కుమారులను 2 తన భర్తని ఎంతగానో మరి ఆధ్యాత్మికమైన పదంలో తీసుకువెళ్తుంది. కానీ ఒకానొక సమయంలో తన డెసిషన్ రాంగ్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో
లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నీ డెసిషన్స్ చాలా బాగున్నాయి అనుకుంటున్నావు, నువ్వు చాలా జ్ఞానంగా ఆలోచించగలుగుతున్నాను అనుకుంటున్నావు, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నావు. అయితే అవి దైవానుచిత్తముగా ఉన్నాయా? దేవుని చిత్తానుసారంగా నువ్వు ఆలోచించగలుగుతున్నావా? యువర్ డెసిషన్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్ అన్నారు. నిజమే, మన నిర్ణయమే మన దిశని, మన గమ్యాన్ని నిర్ధారిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకునే చిన్న ఆ నిర్ణయమే మన జీవితాన్ని శాసిస్తుంది. ఈ రోజున ఈ నయోమి తీసుకున్న ఈ నిర్ణయమే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పతన స్థితిలోనికి తీసుకువెళ్ళింది. ఎవరో అంటారు, ఎవరో ఏదో చెప్తారు, అయ్యో అలాగ జరిగిందా, అయితే అది తప్పు, నువ్వు అలా చేయకు, ఇలా రా నీకు తెలుస్తుంది, ఇలా చేయి నీకు మంచి జరుగుతుంది అనగానే మరి ఏం ఆలోచించకుండా, స్త్రీలు కొన్ని సందర్భాల్లో బలహీనులే అని అంటాను, ఎందుకంటే వెంటనే నమ్మేస్తాం కదా, చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా, నా భర్త ఇక్కడే ఉన్నారు కాబట్టి చాలా సందర్భాల్లో మరి దేవుని సేవకులు నాకు చెప్తూ ఉంటారు, ఏది ఆలోచించినా దేవుణ్ణి అడగాలి ముందుగా. ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నా, ఎవరికి ఏదైనా డేట్స్ ఇవ్వాలన్నా, ఎవరికైనా కౌన్సిలింగ్ చేయాలన్నా దేవుని జ్ఞానం చాలా అవసరం. కాబట్టి అమ్మా దేవుని జ్ఞానంతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు, నిజంగా దేవుని దగ్గర అడిగి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది యవనస్తులు, అనేక మంది కుటుంబాలు ఈ రోజున కట్టబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని జ్ఞానం కావాలి. ఇక్కడ నయోమి అనుకుంది, నాకేం తక్కువ, నాకు భక్తి తక్కువ, ప్రార్థన జీవితం తక్కువ, అన్ని విషయాలు నా కుటుంబం సమృద్ధిగానే ఉంది, అయితే బెత్లెహేములో కరువు వచ్చిందని భయపడిపోయిందండి. మరి ఈ పొట్టకూటికి ఆహారం దొరకదని, ఏం తినాలి ఏం త్రాగాలని భయపడిపోయి, ఆమెతో పాటు ఇంకా చాలామంది లేరా ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఇంకా లేరండి, వారు ఎవరు వెళ్ళలేదు. కానీ ఈ యొక్క నయోమి వెంటనే తన కుటుంబంతో సహా షిఫ్ట్ అయిపోయింది. అక్కడి నుంచి సమృద్ధి కలిగిన ఈ ప్రాంతము నుండి మోయాబు దేశమునకు వెళ్ళిపోయింది. మోయాబు దేశం అంటే ఏంటి? ఎవరది? శపించబడిన దేశము. లోతు ద్వారా అన్యాయముగా మరి విస్తరించిన ఆ ప్రజల జనాంగంలోనికి ఈ యొక్క నయోమి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేదు, దేవుని శాపాన్ని పొందుకున్నవారు, దేవుని కనుదృష్టి మరి వారి మీద లేదు కాబట్టి ఆ దేశానికి వెళ్ళిపోయి నష్టాల ఊబిలోనికి కూరుకొని పోయింది నయోమి. వెళ్ళడంతోనే సమస్యలు ప్రారంభమైపోయాయి. నాకు చక్కని కుమారులు ఉన్నారు, మహలోను కిల్యోను అనే 2 కుమారులు ఉన్నారు. అయితే మోయాబు దేశంలోనికి వెళ్ళి చూసింది, అన్య జనులను చూసింది, అన్యులుగా ఉన్న ఆ యవనస్తురాండ్రను చూసి, వీరైతే నా కుమారులకు చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ఆలోచించడం మానేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క స్టెప్ మనం రాంగ్ వేసామంటే ఇంకా అన్నీ కూడా రాంగ్ వేలోనే వెళ్తూ ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోనండి. కాబట్టి ముందుగానే మనం నిర్ణయం తీసుకోవడము చాలా ప్రాముఖ్యమైన, దేవుని అడిగి మనము ముందుకు వెళ్ళడం చాలా అవసరము. కాబట్టి ఈ నయోమి వెళ్ళింది, మోయాబు దేశంలోనికి వెళ్ళి 2 కుమారులకు కూడా మరి అన్య జనాంగము నుండి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా వారు లేరు. రూతును అదేవిధంగా ఓర్పని చూసి 2 కుమారులకు వివాహం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ మనం ముందుకు చదువుకుంటూ వెళ్తుంటే మరి 5వ వచనం నుండి చదువుదాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోను అనే 2 చనిపోయిరి. ఏమైందండి? మొట్టమొదటిగా కుమారులను పోగొట్టుకుంది. ఇంకా మనం అది చదువుకుంటూ వెళ్తే భర్తను పోగొట్టుకుంది, రిక్తురాలిగా మారిపోయింది. తీసుకొచ్చారు, కుటుంబంతో చాలా చక్కగా వచ్చింది. అక్కడ కరువు, వాళ్ళు బాధపడతారులే, మనం ఇక్కడ చక్కగా సమృద్ధిని అనుభవించవచ్చు, ఈ అన్య దేశంలో మనం చక్కగా ఉండొచ్చు అనుకొని వచ్చింది. రావడంతోనే తన మీదికి మరి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తూ పడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, 2వ కుమారుడు కూడా చనిపోయాడు. 2 కోడళ్ళు మాత్రము, తను మాత్రం మిగిలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తను తీసుకున్న ఒక్క నిర్ణయం ద్వారా తన జీవితం ఎటు దిశగా వెళ్ళిపోతుందో చూడండి. ఈ రోజున మనం తీసుకునే డెసిషనే, మనం తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని శాసిస్తుందనే విషయం చెప్పడానికి రాత్రికాల సమయంలో నేను ఈ ప్రాంతంలో నిలబడి ఉన్నాను. ఆమె ఏం నిర్ణయాలు తీసుకొని ఉంటుంది? ఎందుకు తన జీవితం ఆ విధంగా మారిపోయిందని చెప్తే తను చేసిన పొరపాట్లు అవేంటో 3 మీకు గుర్తు చేసి నా వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయం మనం చదివాము. తన భర్తని భార్యని తీసుకొని వచ్చింది, సరైన నిర్ణయం కాదని తెలిసినా మొండిగా ఆ ప్రాంతానికి వెళ్ళింది. రెండోదిగా దేవునికి దూరంగా వెళ్ళిపోయిందట.
చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధి నుండి, దేవుని బిడల నుండి, దేవుని సహవాసము నుండి దూరంగా వెళ్ళిపోతారో వారి పరిస్థితి మారిపోతుంది, వారి యొక్క నిర్ణయాలు మారిపోతాయి, వారి యొక్క జీవిత విధానం అంతా కూడా వేరుగా అయిపోతుంది. ఎంత భయభక్తితో ఉండాల్సిన నయోమి, దేవుని సన్నిధిలో గడపాల్సిన నయోమి, మరి తను తీసుకున్న అనిర్ణయము రెండోది దేవునికి దూరంగా వెళ్ళిపోయిందంట. ఈ రోజున నువ్వు కూడా మందిరానికి వస్తున్నావు మంచిది, అందరికీ కనపడుతున్నావు మంచిది, చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నాను అనుకుంటున్నావు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? నా ప్రశ్న. దేవునికి దగ్గరగా ఉండడం అంటే బైబిల్ని గుండెలకు హత్తుకోవడం కాదు, మెడలో సిలువ వేసుకోవడం కాదు, చెవుల్లో మరి ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయి స్టడ్స్ కూడా సిలువ క్రాస్ ఆకారంలో పెట్టుకుంటున్నారు. అది కాదండి. దేవునికి దగ్గరగా ఉండడం అంటే, క్రైస్తవులుగా జీవించడం అంటే మెడలోనో చెవులోనో వేసుకొని తిరగడం కాదు. వన్ హూ ఫాలో క్రైస్ట్ ఈజ్ ఏ క్రిస్టియన్. హల్లెలూయా. దేవుని పోలి నడుచుకోవడము, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడిన వారు. దేవుడు ఏ విధంగా అయితే నడిచాడు, దేవుడు ఏ విధంగా నడిచాడండి? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. సిన్స్ ఐఎమ్ హోలీ ఐ వాంట్ యు టు బి హోలీ. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి నా బిడలైన మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నాను, అదే కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో పాపము లేదు, ఆయనలో మరి ఎటువంటి పాపాన్ని కూడా మనం చూపించడానికి లేదండి, ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయనలో లోభం, మదం, ఆశ్చర్యములు లేవు. అరిషడ్ వర్గాలను జయించిన వాడు. ధనేషణ, దారేషణ, పుత్రిషణ అన్నారు. ధనం మీద కోరిక, భార్య మీద కోరిక, అదేవిధంగా పుత్రుని మీద కోరిక జయించిన వాడు. హల్లెలూయా. ఈ రోజులో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఎవరినైనా ఇంత పరిశుద్ధిని మనం చూపించగలమా? ఎవరిలోనైనా ఇంత కరెక్ట్ క్వాలిటీస్ ఉన్న వారిని మనం చూపించగలమా? మరి ఇక్కడ ఏంటో నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే చాలామంది వెలిసిపోతున్నారు రోజు రోజుకి. మేము దేవుళ్ళమని, మేము పలానా బాబాలమని, మేము ఈ రకానికి చెందిన దేవుళ్ళమని. మరి ఈ గ్రుడ్డి జనము ఆ విధంగానే వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్నటి రోజున ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉంది, వృద్ధురాలు. తనకి కనీసం ఆమె ఒంటి మీద కూడా అవగాహన లేదు, తల దూకోదు. నిజంగా ఆ పిచ్చి బట్టలు ఒకదాని మీద ఒకదాని మీద ఎవరో ఇస్తుంటే అలా వేసేసుకుంటుంది. అయితే ఎండలో అలా కూర్చుంది. ఒక రోజున కూర్చుంటే ఎవరో ఆమెకు ఒక క్యాప్ ఇచ్చారట. ఆ క్యాప్ని ఆ తల మీద వేసుకొని ఒక చెట్టు మీద కూర్చుంటే ఎవరో ఏమనుకున్నారో తెలీదు, ఈమె ద్వారా చక్కని బిజినెస్ చేయొచ్చు అనుకున్నారో తెలీదు, మరి ఆమె దగ్గర ఏం కనపడిందో తెలీదు, ఆమెని దేవుణ్ణి చేసేశారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, జనం ఎటెళ్ళిపోతుంది, సమాజం ఎటెళ్ళిపోతుందో ఆలోచించారా? నిజంగా ఆమె దేవుడు అవ్వగలదా? తన దగ్గరికి వెళ్ళి ఆమె పాదాభిషేకం చేస్తూ, ఆమె కాళ్ళు మొక్కుతూ ఆమె ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నారు. మరి ఆవిడ కూడా ఏం చెప్పారో, ఏం ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు, కానీ ఆవిడ కూడా ఇలాగే కూర్చొని వచ్చిన వారికి మరి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తుంది. ఈ రోజున ఈ సమాజము ఒక గ్రుడ్డి భక్తిలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఏది సత్యమో ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని బిడలకున్న ఒక చక్కని నిరీక్షణ ఏంటో తెలుసా? మనం రుచి చూడడం, మనం తెలుసుకొని దాన్ని మరి పాటించడము క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. ఒక్క పూట ఆహారం కొరకే మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు మరి అలా వేసేసుకుంటామా బుట్టలో? బెండకాయలు అయితే బెండకాయలు, లేదంటే ఏ కూరగాయలు తీసుకున్న, వంకాయలు అయితే అందులో పుచ్చు ఉందా, లేదంటే మరి పురుగులు ఉన్నాయా, అన్నీ చూచి మనం తెచ్చుకుంటామే. ఎందుకు? ఒక్క పూట ఆహారం కొరకు. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని విషయానికి వస్తే మరి మనం ఎందుకు ఏది పడితే అది మొక్కేస్తున్నాం, ఏది పడితే అది దేవుళ్ళుగా మరి పూజిస్తున్న ఈ సమాజంలో మనం ఉంటున్నాం. దేవునికి ఉండాల్సిన లక్షణాలు మనం గుర్తెరగాలి. హల్లెలూయా. ఈ నయోమికి అన్ని తెలిసి కూడా సజీవుడైన దేవుని సన్నిధిని విడిచి మోయాబు దేశములోనికి వెళ్ళింది. మొట్టమొదటిగా నయోమి చేసింది ఏంటో తెలుసా? తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంది, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా చెప్తున్నాను చూడండి. మరి ఆమె తన జీవితంలో వేటినైతే కోల్పోయిందో వాటన్నిటిని బట్టి ఎంతగానో బాధపడుతూ ఉంది, ఎంతగానో ఏడుస్తుంది. పోయినాయి మరలి తిరిగి వస్తాయా? వస్తువులంటే వస్తాయేమో, కానీ తను పోగొట్టుకుంది ఎవరిని?
తన కుటుంబీకులను, తన యొక్క కుమారులను, తన యొక్క భర్తను, ఎంతగానో ప్రేమించే భర్తను పోగొట్టుకొని రిక్తురాలిగా, విధవరాలిగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నయోమి వంటి జీవితం నువ్వు కలిగి ఉండడానికి వీలు లేదు. నయోమిలాగా ఆలోచించడానికి నీవు వీలు లేదు. శారీరక సుఖాన్ని కోరుకుందంట. మరొక విషయమే ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము నుండి. రోమీలకు రాసిన పత్రిక, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదనే మనస్సునుంచుదురు. అంటే ఈ నయోమి మరి ఏ విధంగా మారిపోయింది చూడండి. తన హృదయంలో ఎటువంటి ఆలోచనలు తనకు వస్తున్నాయి. ఆధ్యాత్మికమైన ఆలోచన పోయింది, దేవునికి దూరంగా వెళ్ళిపోయింది. మరి పోయిందేదో పోయింది. దేవుని బిడ్డలతో సాంగత్యం చేస్తుందా, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళిందా, దేవుని మందిరాన్ని అక్కడ చూసుకుందా అంటే అవేవి లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు దేశంలోనికి వెళ్ళి మరి మా ప్రాంతానికి, ఆ గ్రామానికి మరి దూరంగా ఒక డేర వేసుకొని అక్కడ స్థావరం ఉన్నట్లుగా, అక్కడ నివాసం ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎన్ని చూడండి, ఒక తప్పు మనం చేస్తే దాన్ని కప్పి పెట్టుకోవడానికి ఇంకొక తప్పు, దాన్ని కప్పేసుకోవడానికి మరొక తప్పు. ఈ విధంగా మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నాడో. ఈరోజు నా ప్రభు మనల్ని ఒక తప్పును క్షమించాలంటే మన వెనకాల ఇన్ని ఉన్నాయి కదండి. దేవుడు మనల్ని క్షమించాలంటే ఏ విధంగా క్షమించగలడు? దేవుని సన్నిధికి వస్తాం, పాపాలు ఒప్పుకుంటాం. చిచ్చి, ఈ వారంలో నిజంగా యేసయ్య నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, ఈ వారంలో మరలా జోలికి వెళ్ళను, ఆ విధంగా మాట్లాడను, ఎవరిని ఇబ్బంది పెట్టను, తీర్మానం తీసుకుంటాం. మరలా ఈ నెక్ బయటకు వెళ్ళగానే ఆకర్షించేస్తూ ఉంటాయి ఈ లోకము. కనపడిన వారు కనపడేసరికి ముచ్చట్లోనికి వెళ్ళిపోతాం. మన సమయం చూసుకోము. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటాం. ఒక్క మాట, దేవుడు నిన్ను సమయం విషయంలో లెక్క. హల్లెలూయా. ఏమని సమాధానం చెప్పగలవు? దేవుడు నీకు ఇచ్చిన బిడలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడిని ప్రాణమును బట్టి లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇస్తున్న సమయమును బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేస్తున్నావా? లేనిపోని మాటలు వారి మీద వీరి మీద చెప్పుకుంటూ నీ కాలాన్ని వృధా చేస్తున్నావా? నీ సమయం చాలా విలువైనది, నీ సమయం చాలా ప్రశస్తమైనది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకో. నయోమి వ్యర్థపరుచుకుంటుంది తన జీవితంలో. దేవుని సన్నిధి లేకపోతే ఏమైందిలే, నా కుమారులకు చక్కని భార్యలు వచ్చేసారు కదా, నా కుటుంబం చాలా బాగుంది కదా, అక్కడ బెత్లెహేములో అయితే వారందరూ కరువు అనుభవిస్తున్నారు అనుకుంది. కానీ తన జీవితము మరుపు తిరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైపోతాయి. మనకున్న దాన్ని బట్టి దేని విషయంలో కూడా అతిశయించడానికి లేదు. మన అతిశయం ప్రభువునందే. హల్లెలూయా. మనకు సమస్తం ఇస్తున్న యేసయ్య మీద మన అతిశయము, మన ఆశ, మన యొక్క ఆలోచన పెట్టుకున్నప్పుడు మన ఆలోచనను ప్రభు దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ నయోమి చేసిన 3వ తప్పేంటో తెలుసా? శారీరక సుఖాన్ని కోరుకుంది. శరీరానుసారులు శరీరం వాటి మీదనే మనసు ఉంచుతారు, కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు వారి మనస్సు ఉంటుంది. నిజంగా ప్రార్థనలో గడిపే బిడ్డల మాటలు తీరు వేరుగా ఉంటుంది, వారి ఆలోచన వేరుగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆలోచన, పరిచర్యను గురించిన ఆలోచన, ఆత్మల రక్షణ కొరకైన ఆలోచన ఉంటుంది. అలాగని మాకు లేదంటారా నిస్సిపాల్ గారు? మాకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో కష్టపడాలి, మేము పనులకు వెళ్ళాలి, మీకేం తెలుసు మా బాధలు అంటారా? నిజమే, నువ్వు వెళ్ళిన దగ్గర నువ్వు చేతనైతే దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నించావా ఎప్పుడైనా? దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నిజంగా సేవకులు, నేను ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా, లేదా ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్నా, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా, మా పక్క వారిని కదిపి మరీ వారికి సువార్త చెప్పే వరకు విడిచిపెట్టమండి. మా డెస్టినీ వచ్చేవరకు, మేము దిగే ప్రాంతం వచ్చేవరకు ఖచ్చితంగా వారికి దేవుని మాటలను చెప్పే తీరుతాం. చాలా సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి, కానీ దేవుడు మన భుజాల మీద పెట్టిన ఆ భారము మనము నిర్వర్తించాలి. హల్లెలూయా. సేవకుడే కాదు, చర్చిలో ఉన్నవారే కాదు, సేవకురాలే కాదు, దేవుని పని చేసేది, దేవుని కాడిమోయేది దేవుడు ప్రతి ఒక్కరి భుజాల మీద భారాన్ని పెట్టాడేంటో తెలుసా? నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని లేఖనాలు చెప్తే, దేవుని వాక్యమును ఎరిగిన ఈ నయోమి, దేవుని సత్యము తెలుసుకున్న ఈ నయోమి ఉన్నయన్నీ విడిచిపెట్టేసి మరి
మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది, దేవునికి దూరంగా వెళ్ళిపోయింది, శరీర సుఖాలకి అలవాటు, సుఖాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దుర్భరమో చూడు. మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, మన ఆలోచనలు బాగుంటాయి. ఇంకా దేవుడు మన స్థితి పెంచితే కువైట్లో ఒక స్థలం తీసుకుంటే బాగుండు అనుకుంటాం కదా. ఆ ఛాన్స్ లేదనుకోండి ఇక్కడ. కానీ ఇక్కడ కాదు, ఇండియాకి వెళ్ళి బంజారా హిల్స్లో కానీ జూబ్లీ హిల్స్లో కానీ ఎంత ఉన్నాయో కనుక్కుందాం అనుకుంటాం. మన ఆశలకు హద్దులు ఉండవు. దేవుడు మనల్ని ప్రేమించి మంచి బలమును శక్తినిచ్చి చక్కని ధనాన్ని మనకిస్తుంటే మన ఆలోచనలు వేరేగా వెళ్ళిపోతూ ఉంటాయి. నయోమికి కూడా అదే అయింది కామోలు. నిజంగా దేవుని నుండి తప్పుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఆ వృత్తాంతం ఏం జరిగిందో. ఇద్దరు కోడళ్ళు, ఓర్పా అదేవిధంగా చిన్న కోడలు రూతును వారి దగ్గరికి వెళ్ళి బోరున ఏడుస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా నేను రిక్తురాలను అయిపోయాను, నా జీవితం అంతా మారిపోయింది, తలకిందులైపోయింది. మీరు వెళ్ళి మీ జీవితాలను మీరు జీవించండి, మరలా మీరు వెళ్ళిపోండి, మీకు ఇంకా చక్కని వయసు ఉంది కాబట్టి మరలా మీరు వివాహాలు చేసుకొని మీ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు, అబ్బా అత్తమ్మ ఎంత మంచిది, మా అత్తమ్మ ఎంత మంచిది, ఎంత మంచి ఆఫర్ ఇచ్చేసింది, వదిలిపెట్టదు అనుకున్నాము, కానీ మాకు మంచి ఆఫర్ ఇచ్చేసి వెళ్ళిపోమ్మనింది అని చెప్పేసి పెద్ద కోడలు ఓర్ప వెంటనే వచ్చి, అత్తమ్మ ఐ లవ్ యూ అత్తమ్మ, నువ్వు ఎంత మంచిదాను అత్తమ్మ, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అత్తమ్మని హగ్ చేసుకొని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ చిన్న కోడలైన రూతు ఒక చక్కని మాట అంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటది? నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వు ఎక్కడైతే మరణిస్తావో, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడనే నేను ఉంటానని చెప్పింది. హల్లెలూయా. అలాంటి కోడళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరందరూ మరి పెద్దవారు నాకు చాలా కనపడుతున్నారు. మీరు కూడా కోడలు స్టేజ్ నుంచి వచ్చిన వారే కదండి. చాలామంది ఇక్కడ అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కుమార్తెలుగా ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతమైన విషయము. ఈ రూతు తన అత్తని హత్తుకుందంట. నిజంగా ఈరోజు నా ప్రియ కోడళ్ళారా, ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే దేవుణ్ణి నువ్వు ప్రేమించి ఇచ్చిన నీ భర్త కుటుంబాన్ని, నీ అత్తమ్మను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? చాలామందికి తల్లి అంటే ఇష్టము, అత్తమ్మ అంటే ఇష్టం ఉండదు కదా. చాలామంది అత్తమ్మలు కూడా కూతురుని ఒకలాగా, కోడలను ఒకలాగా చూస్తూ ఉంటారు. నిజంగా ఈరోజున దేవుని కలిగిన కుటుంబాలలో, దేవుని ఆశ్రయిస్తున్న మనము, దేవుని బిడలముగా ఉంటున్న మన జీవితాలలో లోకానుసారమైన ప్రవర్తన ఉండడానికి వీలు లేదు. దేవునికి మరి స్తోత్రం, దేవుడు నీకు కుమార్తెనిచ్చాడు, అదేవిధంగా కుమార్తె లాంటి కోడల్ని నీ కుటుంబంలోనికి తీసుకొచ్చాడంటే అదే ప్రేమని నువ్వు కనపరచాలి. ఇద్దరి మధ్యలో ఎడబాటు ఉండకూడదు, ఇద్దరి మధ్యలో గొడవలు ఉండకూడదు, ఇద్దరి మధ్యలో మరి ద్వేషాలు ఉండకూడదు. నిజంగా కోడళ్ళు కూడా తల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో, తల్లిని ఏ విధంగా అయితే మరి అన్ని విషయాలతో తల్లితో పంచుకుంటారో, నీకు ఇచ్చిన అత్తమ్మని కూడా నీ భర్త ద్వారా నీకు గౌరవం కదా, నీ భర్త గౌరవం నీ గౌరవం కదా. కాబట్టి ఆ యొక్క తల్లిని కూడా, అత్తమ్మని కూడా నువ్వు నిష్ఠుర పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, దేవుని ప్రేమ కలిగి ఉన్న కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి ఇలాగేనట, ఒక కుటుంబంలో కొత్తగా వివాహమైంది, భర్త అంటే చాలా ఇష్టము. మరి వివాహమై ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ కోడలికి చేదెదురైంది. ఏంటంటే అత్తమ్మ అక్కడే వెంటనే సోఫా వేసుకొని ఎంట్రన్స్లోనే ప్రత్యక్షమై మొహమంతా మార్చేసేసి కోపంగా చూస్తుందంట. ఏంటండి, నేను ఎంతో ఇష్టంతో వచ్చాను, అత్తమ్మకి నేనంటే ఇష్టం లేదా ఏంటి అలా మొహం పెట్టింది అని అనగానే, అదేం లేదులేవే లోపల పద అన్నాడంట. ఆ విధంగా కోడలికి అత్తకి పడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది మాట్లాడినా అత్త విసుక్కుంటుంది, ఏది మాట్లాడినా మరి ముఖం తిప్పుకుంటూ ఉన్నారు ఈ అత్తమ్మ. అయితే ఈ కోడలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది. ఇలాగైతే కాదు, నేనన్ను ఉండాలి ఈ ఇంట్లో, లేదా మీ అమ్మను ఉండాలని చెప్పేసి భర్త దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిందంట. పాపం మా భర్త తల పట్టుకుంటున్నాడు, ఇప్పుడు ఏంటి నాకు ఈ శ్రమ, ఎటు నేను చెప్పాలి, ఎటు నేను జడ్జి చేయాలని మరి చాలా సతమతమవుతున్న ఆ సమయంలో కోడలు, ఇలాగైతే కాదు, మీరేం చేయలేకపోతున్నారని నేను మా ఇంటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఆ యొక్క కోడలి యొక్క తండ్రి గారు ఆర్ఎంపీ డాక్టర్, మంచి డాక్టర్గా ఉన్నారైనా. సో కోడలు వెళ్ళి,
నాన్న నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను నాన్న, ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను, నాకేం చేస్తావో తెలీదు, నాకు కొంచెం విషం కావాలి, పాయిజన్ కావాలి. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, ఏమైంది అంటే, లేదు నాన్న నాకు వెంటనే విషం ఇవి నేను తీసుకువెళ్ళి మా అత్తమ్మకి పెట్టాల్సిందే, కానీ ఒక కండిషన్ నాన్న, వెంటనే కాదు, అది స్లో పాయిజన్ లాగా మా అత్తమ్మ జీవితాన్ని, శరీరాన్ని ప్రతిరోజు క్షీణింపచేసి లేటుగా చనిపోవాలి, ఒక వెంటనే చనిపోతున్న మీద డౌట్ వచ్చేస్తుంది అని చెప్పిందంట. ఓస్ని ఏదో అయ్యి ఉంటుంది, మరి నా కూతురికి అంత అవగాహన లేదు, మరి అర్థం చేసుకునే ఆ వయసు కూడా కాదు, ఏదో జరుగుంటుందని ఆ కూతుర్ని నిమ్మళపరిచి, అలాగే అమ్మా నీకు పాయిజన్ ఇస్తాను, మీ అత్తమ్మ నీ దగ్గర ఉండొద్దు అంతే కదా, నేను చేస్తాను, కూర్చొని కూర్చోబెట్టి మరి ఆ తండ్రి ఒక పొట్లం కట్టించాడట. అయితే నీకు ఇగో నీ చేతిలో నేను పాయిజన్ పెడుతున్నాను, నువ్వు వెళ్ళగానే ఈ పాయిజన్ ఒక్కసారిగా ఇచ్చేసావంటే నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, మరి పట్టుకెళ్ళిపోతారు. అలా డౌట్ రాకుండా ప్రతిరోజు కాఫీలో కొంత, పెడుతున్న ఆహారంలో కొంత ఆ పాయిజన్ కలిపి పెడుతూ ఉండు. అయితే పెడుతున్నప్పుడు నువ్వు కోపంగా మొహం మార్చుకుంటూ పెట్టావనుకో డౌట్ వచ్చేస్తుంది, నువ్వు ప్రేమని నటించమని చెప్పాడంట. ఏం చెప్పాడు ఈ తండ్రి గారు, నీ ప్రేమను నటిస్తూ పెట్టు. అత్తమ్మా అసలు ఎంత బాగున్నారు అత్తమ్మ, చీర ఎంత బాగుందో తెలుసా మీకు, ఏంటత్తమ్మా చిక్కిపోతున్నారు, రండి తల దూతాను రండి, లేదంటే తలకు నూనె పెడతాను రండి అని అలాగా ప్రేమిస్తున్నట్లుగా నువ్వు చేసి ఆ పాయిజన్ని ప్రతిరోజు కొంత మీ అత్తమ్మకి ఇస్తా ఉండు. కొన్ని రోజుల తర్వాత తను బలహీనమైపోయి చనిపోతుందని చెప్పగానే మా నాన్న ఎంతో మంచోడని తండ్రిని కౌగిలించుకొని ఎంతో హ్యాపీతో వెళ్ళిపోయింది. భర్త షాక్ అవుతున్నాడు, ఏంటిది పొద్దున్నే కోపంతో వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చిందని. ఐఎమ్ సారీ అండి, నేను ఏదో ఆవేశంతో వెళ్ళిపోయాను, కానీ మరి ఇదే కదా నా ఇల్లు, మీరే కదా నా సర్వస్వం అని భర్తతో మాట్లాడుతుంది. అత్తమ్మ కనపడగానే వెళ్ళిపోయి కూర్చుండిపోయి అత్తమ్మ కాలు నొక్కేస్తుందంట. సారీ అత్తమ్మ, మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను, నిజంగా మీ అంత మంచి మనుషులు లేరు, మా నాన్న అన్నీ చెప్పారు నీ గురించి, పెద్దోళ్ళ మాట వినాలని నిజంగా అన్నీ చెప్పాడు. సో ఇప్పటి నుంచి నేను ప్రేమిస్తాను అత్తమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ, నన్ను క్షమించండి ఇన్ని రోజులు ఏదైనా కోపంగా మాట్లాడితే అని చెప్పిందంట. చెప్పగానే అత్తమ్మ ఏం మాట్లాడలేదు. టైం అవ్వకముందే 4కి టీ ఇచ్చేది, 3కి అడిగేస్తుంది, అత్తమ్మ టీ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. పాలు తాగుతారు అత్తమ్మ, ఏం కలపమంటారు అందులో అన్నీ అడుగుతుంటే నిజంగా ఈ యొక్క అత్తమ్మ ముగ్ధురాలు అయిపోయిందండి ఆ కోడలి ప్రేమకి. నిజంగా ఇంత మంచిదా నా కోడలు, నేనే తపార్థం చేసుకొని నా కోడల్ని విసిగించాను, నానా మాటలు అన్నాను అని చెప్పేసి ఆ అత్తగారు రియలైజ్ అవుతా ఉన్నారంట. ఇద్దరి మధ్యలో ప్రేమ ఎక్కువైపోతుంది, కోడలు నటిస్తూ ఉంది, కానీ ఆ అత్తమ్మ నిజంగానే ఆ కోడల్ని ప్రేమిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు భర్త చాలా మరి సతమతం అయిపోయేవాడు, మధ్యలో భర్త కృంగిపోయేవాడు, నలిగిపోయేవాడు, ఇటు సమాధానాలు చెప్పక తల్లికి భార్యకి. అయితే ఇప్పుడు తల్లి అంటుంది, ఒరేయ్ నా కోడల్ని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోనంటుంది. ఇక్కడ భార్య అంటుంది, మా అత్తమ్మని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోనండి అంటుంది. అయ్య బాబోయ్ ఏంటిది, ఆశ్చర్యాన్ని చూస్తున్నాడు. నిజంగా ఇద్దరి మధ్యలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎక్కువైపోయింది. ఇంకా ఒక రోజున ఆ కోడలు కళ్ళు తెరుచుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇంత మంచి అత్తమ్మ నేను చంపాలనుకుంది, ఇంత మంచి అత్తగారిన నేను వద్దనుకుంది. ఈరోజు నా తనే లేకపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి, నా భర్త ఎక్కడుంటాడు, మా కుటుంబాలు ముందుకు వెళ్ళాలంటే పెద్దవారు కావాలి, మాకు వీరి సహకారం కావాలని తెలుసుకొని నిజంగా చెప్పకుండా సర్దుకొని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిందంట. నాన్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఇన్ని రోజులు ఇచ్చిన పాయిజను మా అత్తకు విరుగుడు మందుగా ఇంకేదైనా ఇవ్వి, ఆ పాయిజన్ అంతా ఎక్కేసి ఉంటుంది, మా అత్తమ్మ చనిపోతుంది, చనిపోవడానికి వీలు లేదు, దానికి విరుగుడుగా మరి ఏదైనా మందు నాకు ఇవ్వు వెంటనే అనగానే తండ్రి చాలా సంతోషపడుతున్నాడు. కుమార్తె మారింది, కుమార్తెలో మార్పు వచ్చింది, అత్తమ్మను కావాలనుకుంటుంది, నిజంగా ప్రేమానురాగాలతో ఉంటున్నారు అనుకొని ఆ నాన్నగారు డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచి అన్నాడంట, అమ్మా పిచ్చిదానా, నేను నీకు ఇచ్చింది పాయిజన్ కాదు, నేను నీకు విషాన్ని ఇవ్వలేదు మీ అత్తమ్మని చంపమని, మీ అత్తమ్మకి B కాంప్లెక్స్ టాబ్లెట్స్ పొడి చేసి ఇచ్చాను, ఇప్పటికి మీ అత్తమ్మ చక్కగా జున్ను ముక్కలాగా అయిపోయి ఉంటుంది గట్టిగా. నిజంగా ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటని కోస్తావని తెలియచేయడానికి ఈ చిన్న డ్రామా ఆడాను. నేను నీకు నిజానికి ఇచ్చింది
పాయిజన్ కాదు అనగానే మరల సంతోషంతో పరుగులతో వెళ్ళి వాళ్ళ అత్తమ్మను హత్తుకుందంట. హత్తుకొని, అమ్మా మనసులో ఉంది, పాయిజన్ ఇచ్చానని తెలిస్తే ఏమవుతుందో, కానీ ఆ విషయాన్ని బయటలేదు, చెప్పకుండా నిజంగా అత్త కోడళ్ళ మధ్య ప్రేమ పెరిగిపోతుంది, అనురాగం పెరిగిపోతుంది. భర్తనైనా కేర్ చేయట్లేదు, కుమారుని కేర్ చేయట్లేదు, కానీ వీరిద్దరి అన్యోన్యత ప్రేమ ఎక్కువైపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ప్రతిరోజున ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, ముగ్గురు కలిసి ఆ కుటుంబం ఎంత అన్యోన్యంగా ముందుకు వెళ్తుందో తెలుసా? ఎవరో చెప్పిన మాట ద్వారా అత్తమ్మను కాదనుకోవాలనుకుంది, దూరం చేసుకోవాలనుకుంది. ఈ అత్త కూడా ఎవరో చెప్పిన మాటను విని కోడలను వద్దనుకున్న, మరి ఉండకుండా చేయాలనుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎందుకు ఈ మాటను చెప్పానంటే, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటని కోస్తావు. ఎవరో చెప్పుడు మాటలు నీ చెవున పడగానే అది నిజం అనుకొని నీ జీవితాన్ని నష్టాల ఊబిలోనికి తీసుకొని వెళ్ళొద్దు దయచేసి. ఈ నయోమికి ఎవరో చెప్పారు, ఆ మోయాబు దేశం బాగుంటుంది, అక్కడ పరిస్థితులన్నీ బాగుంటాయి, అక్కడ అసలు కరువే రాదు, అక్కడ అమ్మాయిలు చక్కగా ఉంటారు, నీకు ఉండడానికి ప్రతి అవసరత, మరి అన్ని అవసరతలు బాగుంటాయి అని చెప్పగానే బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని కోల్పోయిందండి. భర్తను కోల్పోయింది, దేవుని సన్నిధికి దూరం అయిపోయింది, కోడలను పోగొట్టుకుంది, ఆరోగ్యం పోగొట్టుకుంది. తన జీవితంలో ఒకటి మిగిలింది. ఏంటది? కన్నీరు, వేదన. నిజంగా అంటుంది, ఎవరైనా నయోమికి పలకరిస్తుంటే నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. మారా అనే మాటకు అర్థం ఏంటండి? చేదు. నా జీవితం చేదైపోయింది, నా అనుభవాలని చేదు అనుభవాలుగా మారిపోయాయి, నన్ను ఎవరు కూడా నయోమి అని పిలవకండమ్మా, నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది. నిజంగా ఎంత పరిస్థితి దాపురించిందో చూడండి నయోమికి. చక్కగా బెత్లెహేములోనే ఉంటే దేవుడు పోషించడండి. ఏలియను కాకుల ద్వారా పోషించిన దేవుడు. నిజంగా ఈ రోజున మనము పస్తులు ఉండడము, మనం ఆహారం లేక క్షీణించిపోవడం దేవుడు చూడడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. మా సేవ జీవితంలో, మా పరిచర్య జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో మేము చెప్పగలము. సమయం కాదు, కానీ దేవుడు మనల్ని అన్యాయం చేయడండి, మనల్ని పస్తులుంచడు. మనకు సహాయము మరొక దిక్కు నుండి ప్రభు పంపిస్తాడు. హల్లెలూయా. ఆ కాస్త కూడా ఆలోచించకుండా ఈ పిచ్చి తల్లి నయోమి డెసిషన్ తీసేసుకొని మరి మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది, సమస్తాన్ని పోగొట్టుకుంది. అయితే ఒక్క మాట, తనకి బుద్ధి వచ్చిందంట. హల్లెలూయా. మరల నేను వెళ్ళిపోవాలి, నా జనాంగం దగ్గరికి వెళ్ళిపోవాలి, నా దేశానికి వెళ్ళిపోవాలని ఆలోచన రాగానే లేచింది. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే తను బుద్ధి తెచ్చుకుందో, ఎప్పుడైతే మరల తన ఆలోచన మారిందో, మరల తన జీవితం మలుపు తిరగడము ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మాటలు వింటున్న ప్రియ తల్లులారా, మీరు కూడా ఇంతవరకు ఎవరో చెప్పిన మాట ద్వారా, లేదంటే మీరు తీసుకున్న డెసిషన్ ద్వారా మీ కుటుంబాలను నష్టాలలోనికి తీసుకువెళ్ళారేమో, మీ కుటుంబాలలో సమాధానము లేకుండా ఉందేమో, నీ బిడ్డల్లో సమాధానము లేక, ఐక్యత లేక నీ కుటుంబం చిందరవందరగా అయిపోయిందేమో. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ప్రభు విశ్రాంతినిచ్చే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి దేవుడు సమాధానమునిచ్చే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి దేవుడు తన దీవెనలతో నింపే దేవుడు. తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా మనకి, ఇందాక మనం చదివాము. ఒకసారి చదువుదామా ఆ మాటని? ఒకసారి ఆ మాటను చదువుదాం మనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం అందరం తీద్దాం. లూకాసు వార్త, నా సమయం అయిపోవస్తుంది. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధి ఆహారం ఉంటుంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, ఆకలితో అలమటిస్తున్నాను. ఒకానొక దగ్గరికి పనికి వెళ్తే ఎవ్వరు పనులు ఇవ్వట్లా. మరి తండ్రి దగ్గర తీసుకొచ్చిన ఆస్తినంతా దుర్వ్యాపారము చేసి నష్టపోయాడు. చిల్లి గవ్వలేదు చేతిలో, తినడానికి ఆహారం లేదు. ఎవరికి? ఈ ధనవంతుని కుమారునికి. నిజంగా ఎటువంటి స్థితిలో ఉండాల్సిన వాడు తన నిర్ణయమే తన జీవితాన్ని నాశనం చేసేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, ఈ రోజున కూడా నీ నిర్ణయమే నీ జీవితాన్ని శాసిస్తుంది. యువర్ డెసిషన్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్. మై డియర్ సిస్టర్, ఈ రోజున చక్కని నిర్ణయం తీసుకో.
నీ నిర్ణయం కాదు, నీ సొంత నిర్ణయం కాదు. దేవుణ్ణి అడిగి నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతాడు, ప్రార్థనాత్మ చేత నిన్ను నింపుతాడు. నీ కుటుంబంలో దైవిక పరిస్థితులు ఉంటాయి. చాలామంది దేవుని బిడ్డల మరి మందిరానికి వెళ్తున్న వారి కుటుంబాలలో కూడా నెమ్మది ఉండదండి, శాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఇంటిల్లి పాది కష్టపడతారు, కానీ చిల్లు వయసులో మరి చినిగిపోయిన సంచులో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుంది. మరలా మంత్ ఎండింగ్ వచ్చేసరికి చేతులు చాపుతూ ఉంటారు. నాకు తెలుసు, ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, హైదరాబాద్లో ఉన్నారు, చాలా హై పొజిషన్లో ఉంటారు, చాలా మంచి జాబ్ ఆయనకి, కానీ తాగుడికి వ్యసనమైపోయి, తాగుడికి బానిస అయిపోయి మరి తనకు వస్తున్న లక్షల సంపాదన అంతా దుర్వినియోగం చేసేసి మంత్ 12th, 13th, 15th దాటిందంటే ఆయన యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10,000 ఇస్తారా, నాకు ఒక 20,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, కనీసం 1,000 రూపాయలు ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. రీసెంట్గా 1 year బ్యాక్ అతను చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తాగి 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 తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. 2 కుమారులు నిజంగా అన్యాయం అయిపోయారు. అందరు అడుగుతున్నారు, మీ నాన్న అంత హై క్యాడర్లో ఉన్నాడు కదా, మీ నాన్న అంత పెద్ద ఆఫీసర్ కదా, ఏం సంపాదించాడేంటి అని అడిగితే బిడ్డలు చెప్తున్నారేంటి, మాకు అద్దెకి గృహం కూడా దొరకట్లేదు ఉండడానికి, నా తల్లి మేమిద్దరం చాలా కన్నీరు కారుస్తున్నాం మా డాడీ యొక్క జీవిత విధానాన్ని బట్టి అని వారు చెప్తూ ఉన్నారు. ఈరోజున దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళాడు, చెడు సాంగత్యం చేశాడు, చెడు స్నేహితులను ఎంపిక చేసుకున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, శరీరాన్ని నాశనం చేసుకొని చివరికి ఆయన గతి ఎక్కడికి వచ్చిందంటే పందులు తినే పొట్టును కూడా తినడానికి సిద్ధపడిపోయాడు. నయోమి కూడా ఎవరైనా నా బ్రతుకుని బాగు చేస్తే బాగుండు, ఎవరైనా నన్ను నడిపిస్తే బాగుండు అన్న స్థితికి వెళ్ళిపోయింది. ప్రేమ ఎందుకు ఆ స్థితి తెచ్చుకున్నారు వీళ్ళు? వాళ్ళ నిర్ణయమే వారిని శాసించేసింది. దేవుని నుండి ఎవరైతే దూరంగా వెళ్ళిపోతారో, తండ్రి ఇంటి నుండి ఎవరైతే దూరంగా వెళ్ళిపోతారో వారి స్థితి ఆ విధంగానే ఉంటుంది. మరల బుద్ధి తెచ్చుకొని నయోమి లేచింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇదొకే మాట. నీ జీవితం ఇప్పటి వరకు ఒక విధానంలో ఉండొచ్చు, నీ కుటుంబము ఒక విధానంలో ముందుకు వెళ్తుందేమో, అయితే ఈ రాత్రి నుండి నువ్వు మరుపు తిరగాలి. హల్లెలూయా. నువ్వు బుద్ధి తెచ్చుకొని నీవు నీ కుటుంబం లేవాలి, నీ కుటుంబం దేవుని కొరకు వాడబడాలి. దేవుడిచ్చిన ప్రతి తలంతును అలాగా కప్పి పెట్టుకొని నువ్వు నీ కుటుంబం అలాగ ఉండిపోతున్నారేమో, అది దేవుని చిత్తమో కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ప్రభా, నా జీవితం పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నావు, నా ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇదిగో ప్రభా నేను నీకు సరెండర్ అవుతున్నాను, నీ చేతిలోకి నేను వస్తున్నానయ్యా, నేను నిన్ను సబ్మిట్ చేసుకుంటున్నాను, నన్ను ఎలాగ నడిపిస్తే, నన్ను ఎలాగ వాడుకుంటే అలాగ వాడబడడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పగలిగితే నీ ద్వారా యేసయ్య ఆనందించగలడు. హల్లెలూయా. నయోమి బుద్ధి తెచ్చుకుంది, లేచింది, తిరిగి బెత్లెహేముకి ప్రయాణమైంది. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఏదైతే పోగొట్టుకుందో, ఏదైతే కోల్పోయిందో, సాక్ష్యాన్ని కోల్పోయింది, పేరుని కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది, ఆస్తిని కోల్పోయింది, ఇంటిని కోల్పోయింది, అందరినీ కోల్పోయింది. మరలా బుద్ధి తెచ్చుకొని మరలా లేచి తన దేశానికి వెళ్ళడానికి ప్రారంభమైంది. మరలా వాటన్నిటిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున రూతు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించాడంటే ఎంత గొప్ప అనుభవం చూడండి. ఎక్కడ శపించబడిన స్త్రీ, ఎక్కడ రూత్ అండి, దేవుని బిడ్డలు కాకపోయినా ఒక అన్య స్త్రీ అయినప్పటికీ దేవుడు ప్రేమించి తన వంశవళిలోనికి యేసు ప్రభువారు చేరారంటే ఎంత ఆశీర్వాదం చూడండి. మరలా తన తప్పేంటో తెలుసుకుంది, తను చేసిన పొరపాటేంటో తను తెలుసుకోగలిగింది, దేవుని నుండి అద్భుతాన్ని తను పొందుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకే ఒక్క మాట, ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తాం, ప్రతి ఒక్కరూ రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, మనకు తెలిసి తెలియకుండా తప్పుటడుగులు వేస్తూ ఉంటాం. అయితే
అదే బాట సరిగుందని వెళ్ళిపోవడం కాదు, దేవునికి దూరంగా అలా వెళ్ళిపోవడము దేవుని చిత్తం కాదు. కానీ ఈ రాత్రికాల సమయంలో తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడో, ఈ నయోమి మరి బుద్ధి తెచ్చుకొని నా దేశమునకు నేను వెళ్తాను, నా జీవితం ఏమైనా పర్లేదు, నా ప్రజల దగ్గరికి, నా దేవుని దగ్గరికి, బెత్లెహేముకు వెళ్తానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో తన జీవితాన్ని, తన ఆలోచనని ప్రభు బలపరిచాడు. హల్లెలూయా. ఈరోజున నువ్వు నేను కూడా చేయాల్సిన పని, దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకొని, అయ్యా ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు నీకు తెలుసు, ఇక నుండి నీలో నూతనమైన జీవితము జీవించాలని ఆశపడుతున్నాను, నీ కొరకే మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. ఇదిగో నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డలన్నీ చేతిలో పెడుతున్నాను, వారిని అందరినీ సరి అయిన మార్గంలో నడిపించగలిగే జ్ఞానమును శక్తిని నాకు ఇవ్వమని నువ్వు అడగగలిగితే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నట్లుగా దేవుణ్ణి కుటుంబాన్ని మారుస్తాడు. హల్లెలూయా. ఏ జ్ఞానం అండి? జ్ఞానం అంటే బంగారం కొనేయడము, ఇల్లు కట్టేసుకోవడము, మంచి కారు కొనేసుకోవడమా జ్ఞానం అంటే? ఈ రోజున దేవుని సన్నిధిని అనుభవించగలగడం, నీ కుటుంబం అందరూ దేవుని కొనియాడబడము, అది నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. నిజమైన జ్ఞానం అదే. చాలామంది తల్లులు వస్తారు, భర్త రాడు. చాలామంది తల్లులు వస్తారు, బిడ్డలు రారు. తల్లులు అంటారు, నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నావు నన్ను, ఇదిగో టీవీ పెట్టుకొని నువ్వు చూస్తూ ఉండి నేను మందిరానికి వెళ్ళొస్తాను అంటారు. నువ్వు వస్తావు మంచిదే, నువ్వు వింటావు మంచిదే. వారి సంగతి ఏంటి? ఇంట్లో నీ బిడ్డలు కూర్చొని ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎటు దిశగా వెళ్ళిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించావా? ఇంగ్లాండ్ దేశంలో సూజన్ వెస్లీ అనే తల్లి ఉంది. 19 మంది కుమారులు తనకి ఎంతో అద్భుతంగా పెంచుకుంటూ వచ్చింది. మరి మనకందరికీ తెలుసు జాన్ వెస్లీ, అదేవిధంగా చార్లెస్ వెస్లీ, తన యొక్క తల్లి సూజన్ వెస్లీ ఆ కుమారుల కొరకు ఎంతగా ప్రయాసపడేదో, రోజంతా వారి కొరకు కష్టపడేది, రాత్రంతా వారి కొరకు ప్రార్థన చేసేదంట. హల్లెలూయా. ఈరోజున అటువంటి తల్లిగా ఉంటున్నావా? ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, చక్కని బిడ్డలనిచ్చాడు, చక్కని ఆస్తి అంతస్తునంతా ఇస్తున్నప్పుడు దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావా? నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నావా? ఈరోజున చాలామంది నా కుమారుడు అది అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, లేదంటే డాక్టర్ అయిపోవాలి, గొప్ప గొప్ప స్టాటస్లు కోరుకుంటున్నావు. కానీ నా బిడ్డ దేవుని మార్గంలో నడవాలి, నా బిడ్డ దేవుని వాక్యానుసారంగా నడవాలి, దేవుని ఆధ్యాత్మిక పథంలో నా కుమారుడు కుమార్తె నడవాలని ఎప్పుడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశావా? ఈ సూజన్ వెస్లీ తన కుమారుల కొరకు ప్రతి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దాదాపుగా అరగంట ప్రార్థన చేసేదంట. 20 నిమిషాల నుండి అరగంట వరకు ప్రార్థన చేసేది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 19 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి అరగంట చేసే ఆ తల్లి ఎప్పుడు పడుకోవాలి? నిద్ర పక్కన పెట్టింది. ఎందుకంటే తన యవ్వనంలో ఉన్న కుమారులు దేవుని కొరకు వాడబడాలన్నది ఆ తల్లి యొక్క విశ్వాసము, ఆశ. దేవుడు లేపలేదండి. చార్లెస్ వెస్లీ, అదేవిధంగా జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపివేశారండి, తలకిందులుగా చేసేశారు వారు. నిజంగా ఈ రోజున మన బిడ్డలు అంతగా కాకపోయినా దేవుని చేతిలో ఒక నమ్మకమైన పాత్రలుగా వాడబడితే చాలు అనుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ యొక్క నిర్ణయాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, వాటిని బలపరుస్తాడు, వాటిని ముందుకు తీసుకువెళ్తాడు. మనం అనుకుంటాం మెనీ పేరెంట్స్ దే కెన్ పే ఫర్ ద చిల్డ్రన్ అంట, బిడ్డల కోసం ఎంతైనా పే చేస్తారంట మనీ, కానీ దే మే నాట్ ప్రే ఫర్ ద చిల్డ్రన్. తల్లిదండ్రులు ఈ రోజున పే చేసే పేరెంట్స్గా ఉంటున్నారు, కానీ ప్రార్థన చేసే పేరెంట్స్గా ఉండలేకపోతున్నారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, మీకోసమే కదా మేము కష్టపడుతుంది, మీకు ఇవ్వకపోతే ఇంకేంటి అని ఎంత అడిగితే, ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ చాలామంది కువైట్లో పనిచేస్తున్నవారు చెమటోరుస్తారు, రాత్రి పగలు కష్టపడి ఉన్న డబ్బునంతా బిడ్డలకి, కుటుంబానికి పంపిస్తూ ఉంటారు. అక్కడ వారు లగ్జరియస్గా మంచి బైకులు, మంచి వెహికల్స్ లగ్జరియస్గా తిరుగుతూ చెడు సాంగత్యాలకు అలవాటు పడుతూ వారి జీవితాలు నాశనం చేసుకోవట్లేదా? ఒకవేళ మంచి క్రమంలో ఉంటే దేవునికి స్తోత్రం, కానీ నీ ప్రయాస, నీ యొక్క కష్టము వృధాగా పోవద్దు. ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేయకండి. ఎందుకంటే వారికి తెలియాలి, జీవితం విలువ ఏంటో తెలియాలి, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో వారు అడిగి పొందుకున్నప్పుడు వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి
రాగలరు ప్రియదేవుని బిడ్డలారా. నిర్ణయమే, నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందని చెప్పడానికి ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యలో నిలబడ్డాను. నయోమి తీసుకున్న ఆ రాంగ్ డెసిషన్ ద్వారా కుటుంబం పతనమైపోయింది. భర్త చనిపోయాడు, మరి కుమారులు చనిపోయాడు, రిక్తురాలిగా మారిపోయింది. ఒట్టి చేతులతో మరి ఏమీ లేని జీరో పొజిషన్కి వచ్చేసింది. మరలా తీర్మానం తీసుకుంటుంది. ఏదైతే విడిచిపెట్టొచ్చిందో, దేవుని సన్నిధిని విడిచిపెట్టొచ్చింది, తన జనాంగాన్ని విడిచిపెట్టొచ్చింది, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టొచ్చింది, ఆధ్యాత్మిక జీవితం మరల కావాలనుకుంది, లేచింది, ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. దేవుడు మరల వాటన్నిటిని తిరిగి తనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ దైవ జనాంగమా, నువ్వు కూడా కోల్పోయిన వాటన్నిటిని దేవుడు మరల నీకు రీస్టోర్ బ్యాక్ ఇవ్వగలడు. మరల వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వగలడు. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో నీ యొక్క తప్పును ఒప్పుకున్నప్పుడు, నువ్వు వేటినైతే మరి వదిలిపెట్టాలో వాటిని విడిచిపెట్టినప్పుడు, నువ్వు వేటినైతే హత్తుకోవాలో వాటిని హత్తుకున్నప్పుడు దేవుని పరిస్థితిని తారుమారు చేసేస్తాడు. ఎవరు ఊహించని రీతిగా, ఎవరు అనుకోనని రీతిగా దేవుణ్ణి తల ఎత్తి పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. దావీదంటాడు గొర్రెలు కాసుకుంటూ, ప్రభా నేను ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించమంటాడు. ఆయన ఉన్న పొజిషన్ ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెలు కాసుకుంటున్న ఎవరు చూస్తారండి అతన్ని? వాల్యూ ఉంటుందా అసలు? తన అన్నల దగ్గర విలువ లేదు, కనీసం తండ్రి కూడా విలువ ఇవ్వట్లేదు డేవిడ్కి. కడసారి వాడు ఏం రాదు, గొర్రెలు ఇచ్చి పంపిస్తున్నాం రోజు అడవికి అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వారందరికంటే అత్యధికమైన విలువ కలిగిన వాడు దావీదు. హల్లెలూయా. ఈరోజున నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నేనేం చేతకాని దాన్నండి, నాకేం చేత కాదండి, కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా నాకు రాదు, అంత టాలెంట్ నాకు లేదు, డబ్బు లేదు, పేరు లేదు, ఏమీ లేదు, నేను దేవుని దృష్టిలో ఉన్నానా అనుకుంటున్నావు. దేవుడు దీనులను పైకి లేవనెత్తే దేవుడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, జ్ఞానహీనులను ప్రభు ఎన్నుకుంటాడట. పెంట గుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు. అదే కోవకు చెందిన దాన్ని నేను నా జీవితంలో దేనికి పనికిరాను అనుకున్నాను. ప్రభా, నా జీవితం ద్వారా ఏమైనా నీకు మహిమ తీసుకురాగలనా అని ప్రభు సన్నిధిలో ఏడ్చాను. ప్రతిదినము ఎక్కడో మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నాము. నా తండ్రి గారు తెలుసు, ప్రతి కష్టము నాకు తెలుసు. కానీ దేవుడు నా పరిస్థితిని మార్చేశాడు. దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే నేను మోకరించానో, దేవుని సన్నిధిలో ప్రభు నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశం ఏంటి నాకు తెలియాలని ప్రభు సన్నిధిలో నేను వేడుకున్నప్పుడు, కన్నీటి ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు, నిన్ను గొప్ప నేను మొదలు పెట్టదనని. 3 సంవత్సరాలు, మీరు నమ్మరు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము నుండి ఈ సంవత్సరం అదే వాగ్దానం ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ అదే వాగ్దానం ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ 3 సంవత్సరాలు సీరియల్గా ఒకటే వాగ్దానాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. నేను నమ్మలేదు. ఆ వాగ్దానం ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఏంటో నాకు అర్థం కాల. ఫస్ట్ ఇయర్ నేను తీసుకున్నప్పుడు 2012లో నేను తీసుకున్నాను, 2013లో తీసుకున్నాను, 14లో కూడా 3 సంవత్సరాలు ఒక మాట రావడం అది మరి ఇంపాసిబుల్ అండి, అది సాధ్యం కాదు. కానీ దేవుడు నాకు ఏ విధంగా ఇచ్చాడంటే, నిజంగా అదే వాగ్దానాన్ని 3 సంవత్సరాలు ఇచ్చి 2015వ సంవత్సరంలో మరి పాలిమెనల్ గారితో మరి వివాహమయ్యి ఇంత గొప్ప సేవలోనికి అడుగు పెట్టడానికి ప్రభు నా జీవితంలో ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. ఇది నేనేదో అతిశయోక్తిగా చెప్పట్లేదు. దీనురాలని, దేనికి పనికిరాని నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. అంతగా జ్ఞానం లేకపోయినా దేవుని కొరకు నిలబడాలన్న ఆసక్తి, ఆ ఆశ ఈరోజు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, విజయవాడలో కొన్ని వేల మంది కలిగిన సంఘానికి ఒక నాయకురాలిగా ప్రభు నుంచి పాటల పరిచర్య ద్వారా, స్త్రీల పరిచర్య ద్వారా, యూత్ మినిస్ట్రీ ద్వారా దేవుడు వాక్యాన్ని అందిస్తూ వారందరినీ బలపరచబడడానికి దేవుడు ఈ జ్ఞానహీనురాల్ని, ఈ దీనురాల్ని నిలబెట్టుకుంటున్నాడు. నువ్వు కూడా అనుకుంటున్నావు, నేను పనికొస్తానా దేనికైనా అని. దేవుడు నేను పనికొచ్చే అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుద్దాం. నిజంగా నాకు మాటలు కూడా సరిగ్గా రావండి. నాది తెలుగు కాదు, కన్నడ లాంగ్వేజ్, కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దాన్ని. విజయవాడ వచ్చిన కొత్తలో, నా వివాహమై రాజమండ్రిలో అడుగుపెట్టిన కొత్తలో తెలుగు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ఏ మాటకి ఏమనుకుంటారో, ఏ మాటకి ఏ అర్థం ఉంటుందో తెలియదు. నిజంగా
మరి పాల్ గారు నన్ను చక్కగా అర్థం చేసుకొని ప్రతీది ఇది అంటే ఇలాగా, ఇదంటే ఇలాగా అని చెప్పేసి కొద్దిగా మాట్లాడేదాన్ని, కానీ పూర్తి అవగాహన నాకు తెలుగు మీద లేదండి. కానీ ఈ యొక్క 5-6 సంవత్సరాలలోనే దేవుడు నన్ను నిజంగా అనేక వేల మంది ముందు అనర్గళంగా మాట్లాడగలిగే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నాకు ఇది ఎక్కువ అండి. మీరు వింటున్న వారికి ఎలాగుందో తెలియదు, కానీ నిజంగా తెలుగు రాని నాకు, భాషే రాని నాకు దేవుడి రోజు నా భాషనిచ్చి తన వాక్కునిచ్చి దేవుడు నన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆ దేవుడే నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని చేతిలో నమ్మకంగా మీరు ఉన్నప్పుడు, మంచి మరి నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు, దైవానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ప్రార్థన వాక్యము నీ జీవితంలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు బలపరిచి లేవనెత్తేవాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. తనకి ప్రార్థన కంటే పంపించరు, కొడుతూ ఉంటారు. అయినా కానీ మొండిగా దేవుని మందిరానికి వచ్చేది. ఈ వారం వచ్చింది, ఇంటికి వెళ్ళగానే భర్త రెడీగా ఉన్నాడు కర్ర పట్టుకొని. ఆమెకు తెలుసు నేను వెళ్ళగానే నా భర్త నన్ను కొడతాడని. కానీ ఇంత ఆశీర్వాదము, ఇంత దేవుని సన్నిధి నేను పోగొట్టుకుంటే నేను ఎంత అభాగ్యురాలిని. ఆ దెబ్బలైనా నేను భరిస్తాను, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టను అని అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని, అయ్యా నాతో నువ్వు ఉండు, నా దెబ్బలు ఎన్ని తగిలినా నాకు పర్లేదు, నిన్ను మాత్రం విడిచిపెట్టనని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళింది. వెళ్ళగానే భర్త అక్కడున్నాడు డోర్లోనే. ఏమే, నీకు వద్దని చెప్పాను, మరల వెళ్ళావు అక్కడికి, తక్కువ కులస్తుల దగ్గరికి, వెళ్ళరాని దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావని నానా మాటలు, మరి అనరాని మాటలు అంటుంటే అలాగ తలదించుకొని మౌనంగా ఉండేది ఆ తల్లి. ఇంట్లోకి తీసుకువెళ్ళి పిచ్చి కొట్టుడు కొట్టేవాడండి, దేహమంతా గాయపరిచేవాడు. నెక్స్ట్ వారం కనుక నువ్వు వెళ్ళావంటే ఇంకా భయంకరంగా ఉంటుంది నీకు అని చెప్పి మరి పడుకున్నాడు. మరల వారం రానే వచ్చింది, రెడీ అయిపోతా ఉంది దేవుని మందిరానికి. ఎందుకంటే దేవుని రుచి చూసిన వారు ఉండలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప అంత గొప్పది, ఆయన పరిశుద్ధత అంత మహోన్నతమైనది. కాబట్టి పాపంలో ఉంటున్న మనకు గొప్ప వెలుగునిచ్చేది దేవుని సన్నిధి, వాక్యము. కాబట్టి అప్పటి వరకు పాపంలో ఉన్న తన జీవితము వెలుగులోనికి వస్తూ ఉంటే దేవుని లేకుండా ఉండలేకపోతుంది, దేవుని వాక్యం లేకుండా ఉండలేకపోతుంది. వచ్చే వారం కూడా రెడీ అయింది, బైబిల్ పట్టుకుంది, వెళ్ళింది. మళ్ళీ ఇంటికి రాగానే అదే పరిస్థితి. ఈసారి ఇంకా కొరడ తీసుకున్నాడు, ఒక లెదర్ బెల్ట్ తీసుకొని మరి ఆ దేహం అంతా కొట్టాడండి. ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, కానీ దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. కిచెన్లో డోర్ వేసేసాడు. కిచెన్లోకి వెళ్ళి తిన్నామంటే అన్నం లేదు, అన్నీ మరి గిన్నెలన్నీ ఖాళీ చేసేసాడు. అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాడు. మందిరానికి వెళ్ళొద్దని 3వ వారం రానే వచ్చింది. ఈసారి వెళ్ళావంటే నువ్వు ఇంకా అయిపోతావని చెప్పాడు. నేను అయిపోయినా పర్లేదు, నన్ను 2 ముక్కలుగా నువ్వు నరికినా పర్లేదు, నేను దేవుని మందిరానికి వెళ్తానని మరి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉంటే నూతన శక్తి, నూతన ఆనందం పొందుకుంటూ ఉంది. ప్రార్థన అయిపోయింది. అయ్యా మరలా ఇదిగో నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను, ఈ బాధ నుండి, ఈ దెబ్బల నుండి నన్ను విడిపించయ్యా, నీవే నన్ను కాపాడమని ఏడుస్తూ వెళ్ళింది. వెళ్ళగానే ఈసారి ఏం చేశాడో తెలుసా భర్త? హస్తం ఉంటుంది కదండి, అన్నం వడ్డించే హస్తము, ఆ గరిటె పెద్దగా మరి స్టవ్ మీద కాల్చాడు. ఆ హస్తాన్ని కాల్చి ఎర్రగా చేశాడు. భార్య రాగానే ఆమె వీపు మీద అలా పెట్టేశాడండి. కెవ్వమని కేకలు వేసేసింది. యేసయ్యా ఏంటి నా పరిస్థితి, ఏంటయ్యా ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు, ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఏడుసింది, గట్టిగా అరిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా ఆమె బ్లౌజ్ కూడా ఊడిపోయింది వెనకాల నుండి ఆ వేడి తాకగానే. ఇలాగ చీర కప్పేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి పడిపోయిందండి. పడిపోయి మంచానికి అలా ఒరిగి ఏడ్చే ఓపిక కూడా లేదు ఆమెకి. ఏడుస్తుంది, ప్రభా నీ దగ్గరికి వస్తే నా పరిస్థితి ఇదా, నా భర్త ఇంకా మారడా, నాకు ఈ దెబ్బలు తప్పవా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆమెకు ఒక స్వరము, ఒక తెల్లని రూపం ఆమె ముందు కనపడుతూ ఉంది. అమ్మా, నీ భర్త నిన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటున్నావు కదా, నీ భర్త నీ మీద మరి చేతులు వేస్తున్నాడు అనుకుంటున్నావు కదా, నీ ఒంటి మీద నీ భర్త నిన్ను కొడుతున్నాడు అనుకుంటున్నావు కదా, నిన్ను కాల్చాడని అనుకుంటున్నావు కదా. కాదు, ఇది ఒక్కసారి నా వీపును చూడమని యేసు ప్రభు తన వీపును చూపించినప్పుడు తన మీద ఏ విధంగా అయితే హస్తాన్ని పెట్టాడో యేసు ప్రభు వీపు మీద ఆ ఆకారాన్ని చూస్తుందంట. నిజంగా పడిపోయిందండి, సాగిలా పడిపోయింది. అయ్యా నన్ను విడిచిపెట్టలేదు కదా నువ్వు,
నా భర్త హింసిస్తున్న హింసనంతా నువ్వు భరిస్తున్నావు కదా, నా పక్షాన నీవు ఉన్నావు, నా తోడుగా నీవు ఉన్నావని ధైర్యం తెచ్చుకుంది. ఎప్పుడైతే ప్రభు ఆ వీపును చూపించగానే ఈవిడికి ఒకంత ఉపశమనం, ఒకంత ఊరట కలిగింది. నేనే నా మీద పెట్టాడు అనుకున్నాను, నాతో పాటు నా తోడుగా యేసయ్య ఉన్నాడని ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆ రోజు నుంచి ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నట్టుండి నెక్స్ట్ వీక్లో తన భర్త కాలు చేతులు పడిపోవడము, పెరాలసిస్ లాగా వచ్చింది. ఆ వంకతో మందిరానికి తీసుకువెళ్ళింది. దేవుని సేవకుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు మెల్లిగా హీల్ అవ్వడం ప్రారంభించాడు. తన హృదయంలో ఒకలాంటి మార్పు. ఇంత మంచి అవకాశాన్ని నేను పొందుకోలేకపోయాను, ఇంత దేవుని సన్నిధికి వెళ్ళిన నా భార్యన నేను ఇంతగా చిత్రహింసలు చేశానని పశ్చాత్తాపపడుతున్నాడు. మెల్లిగా భర్త కూడా దేవునిలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని సత్యాన్ని తెలుసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మరు, కాకినాడ దగ్గర ఒక ప్రాంతంలో ఇద్దరు కూడా దేవుని సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్పానంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ కష్టాలు ఆ విధంగానే ఉండిపోవు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ నిర్ణయం నీ జీవితాన్ని నిర్ధారిస్తుందన్న రీతిగా నీ జీవితాన్ని బ్రతుకు మారుస్తాడు ప్రభు. నీ జీవితం ఉన్నతమైన పథంలోనికి తీసుకువెళ్తాడు. నీ దీన స్థితిని మారుస్తాడు. నీ అవమానాన్ని నాట్యముగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. దేవుని మాటలు ఉన్నతమైనవి, ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడేవి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నయోమి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఏ నిర్ణయం ద్వారా తప్పుడు జీవితంలోనికి వెళ్ళిందో, ఏ నిర్ణయం ద్వారా తన కుటుంబాన్ని కోల్పోయిందో, సరి అయిన ఆలోచన లేకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంది, కానీ ఉన్నదంతా పోగొట్టుకుంది. ఉన్నవి కాస్త పోయాయి, రిక్తురాలిగా మారిపోయింది. నన్ను నయోమి అని పిలవద్దు, దయచేసి నన్ను మారా అని పిలవండి, నా జీవితంలో ఇంకేమీ లేదు అని వాపోతుంది, ఏడుస్తుంది. ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని మరల తిరిగిందో యేసయ్య వైపు, ఎప్పుడైతే బెత్లెహేముకు వెళ్తానని నిర్ణయం తీసుకుందో, మరల ఒక్కొక్కటి దేవుడు తన జీవితంలో అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ తల్లి, ప్రియ అక్క, ప్రియ చెల్లి, నువ్వు కూడా నీ జీవితంలో నష్టపోయావేమో, నువ్వు కూడా నీ జీవితంలో అనుభవించడానికి కష్టాలు అనుభవిస్తున్నావేమో, సమస్తము కోల్పోయి రిక్తురాలుగా మారిపోతున్నావేమో, భర్త చేత బంధువుల చేత నువ్వు మాటలు అనిపించుకుంటున్నావేమో. ఇదిగో యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, నీలో నీవే కుంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, నీలో నీవే కుంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, నీ చేయి విడువని యేసుదేవుడు, నీ చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును, నిన్ను ఆదరించి ఓదార్చును. ఎవరు పాడొద్దు. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. అవును, నేను దైవత్తులు పోతున్నావని ఎవరికైనా చెప్తే నన్ను ఏమనుకుంటారో, నన్ను అవమానిస్తారేమో, నన్ను అవహేళన చేస్తారేమో అనుకుంటున్నావు. నువ్వెవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యతో నువ్వు చెప్పుకో. అయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి మార్చేసయ్యా, నా జీవితం మార్చయ్యా. ఎక్కడ వేసిన పొగడి అక్కడలాగా నా జీవితం ఉండడానికి వీలు లేదు.
రాత్రి కాల సమయంలో ఈ వాక్యం అనంతరము నా జీవితంలో ఒక నూతన నిర్ణయం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసయ్యకు దగ్గరగా నేను చేరాలని, ఆయన నడకలో ఆయన మార్గంలో నడవాలని ఆశ కలిగి ఉన్నాను అన్నవారు ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? దేవుడు నయోమి జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్ళాడో, మారా జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మధురంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా? నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? ఈ చిన్న తీర్మానము యేసయ్య సన్నిధిలో తీసుకోగలవా? యేసయ్యా, నాతో ఈ మాట చెప్పండి. యేసయ్యా, నా పరిస్థితి మీకు తెలుసు, నేనున్న స్థితి నీకు తెలుసయ్యా. నీకు దూరంగా నేను వెళ్ళిపోయాను, నీ ఇష్టానుసారంగా నేను ఉండలేకపోతున్నానయ్యా. నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచలేకపోతున్నాను అయ్యా. తిరిగి నన్ను నీ వద్దకు పిలుచుకోండి, నా స్థితిని మార్చండి అయ్యా, నా హృదయాన్ని మార్చండి, నా కష్టాలన్నీ తీర్చండి ప్రభువా. అయ్యా, నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఒక నమ్మకమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ఈ మాట చెప్పారో నీ మాటను ప్రభువు విన్నాడు. దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ బిడ్డల పరిస్థితిని చూస్తున్న దేవుడవు, ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు పరిశీలించి చూస్తున్న దేవుడవు. నీ బిడ్డలు ఎవరైతే మాటలు చెప్పారో వారి జీవితంలో నూతన కార్యం చేయండి. నూతన ఒరవడి, నూతన మార్పు, నూతన ఆధ్యాత్మిక జీవితమును నీ బిడ్డలు దయచేయండి. ఏదో నేమ్సేక్ జీవితం కాదయ్యా, పేరుకు మాత్రమే క్రైస్తవులమని కాదు, నిన్ను పోలి నడుచుకునే బిడ్డలముగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడదాం ఒక్కసారి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకి ఇచ్చిన చక్కని సాయంత్రాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మీ మధ్యలో నిలబడి ఈ విధంగా వాక్య పరిచర్య చేయడానికి నాకు కృప చూపిన యేసయ్యకి మొదటగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంకుల్ మన మధ్యలో ఉన్నారు, సోమరాజు అంకుల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, లివింగ్స్టన్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాను. విన్న వాక్యాన్ని మీరు విడిచిపెట్టకండి. విన్న వాక్యము ద్వారా దేవుడు మీ జీవితంలో కార్యము చేసే వరకు యేసయ్య పాదాలు పట్టుకొని అదే నమ్మకత్వాన్ని ప్రభులో మీరు కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు. ఎప్పుడైనా మీరు విజయవాడ వస్తే కనుక, ఇండియా వస్తే కనుక క్రైస్ట్ టెంపుల్ని దర్శించండి. దేవుడు మాకు ప్రేమించి 2 ఎకరాల స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. మేము ఊహించలేదు. మా ఊహకు మించిన కార్యము దేవుడు మా జీవితాల్లో చేస్తున్నారు. కాబట్టి మందిర నిర్మాణం కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మరి గ్లోరియస్ అనే క్రిస్టియన్ మెడ్లీ ఎంతమంది చూసారండి? గ్లోరియస్ అనే మెడ్లీ దాదాపుగా అరగంట సేపు దేవుని సేవకులందరూ మరి కలిసి పాడిన ఆ మెడ్లీ పాల్ ఇమాన్యుల్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంది. ఒకవేళ చూడకపోతే మీరు ఈ రాత్రి కాల సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి. మరి పాల్ ఇమాన్యుల్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేకమైన మీ సందేహాలను నివృత్తిపరిచే మరి దైవ సందేశాలు అందులో ఉన్నాయి. చక్కని పాటలు. మరి చాలామంది ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మా కష్ట సమయాల్లో, మా యొక్క బాధ ఉన్నప్పుడు దేవుని పాటలు, మీరు పాడుతున్న పాటలు మేము పెట్టుకొని వినడం ద్వారా దేవుడు మా జీవితాల్లో సమాధానం ఇస్తున్నాడని. నిజమే, నేను నిమిత్త మాత్రురాలనే, కానీ దేవుడు ఈ స్వరాన్ని అనేకుల కన్నీరు తుడిచేదానిగా దేవుడు ఈ స్వరాన్ని వాడుకుంటున్నాడు. మరి దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యం చేయాలి. మరి దేవుని సంఘానికి నమ్మకంగా ఉండండి. దేవుని ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, గొప్ప చేసి ఆయన నిలబెట్టేవాడు. హల్లెలూయా, హల్లెలూయా.